తిరుపతి జిల్లా చంద్రగిరి బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. నాణ్యత లేని ఆహారం పెడుతూ వసతి గృహంలో అపరిశుభ్రత, దుర్వాసన వెదజల్లుతున్న వార్డెన్ పట్టించుకోవడం లేదని ధర్నాకు దిగారు. చాలా రోజులుగా మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకుండా కనీసం తాగునీరు కూడా లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. హాస్టల్ అన్ని పనులను తమతోనే చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఎవరికైనా చెప్తే ఏమైనా చేస్తా అంటూ 2 నెలలుగా భయపెడుతున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ సరిగ్గా రావు సార్. అసలు ఫుడ్ కూడా మంచి ఏముండట్లేదు. అసలు బాగుంటుంది. ఫుడ్ తీసేటప్పుడైతే బాగానే పడుతున్నారు కానీ ఫుడ్ అవి పెట్టట్లేదు. చిక్కీ కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పొద్దున్న సారాలు వచ్చి చెప్తామంటే వాళ్ళు కూడా ఇప్పుడు చిక్కీలు అప్పుడు చేస్తున్నారు సార్. బాగుంటలేదు. మళ్ళీ క్లీనింగ్ అవన్నీ మేమే చేసుకొని గిన్నెలు కడగాలి. అక్కడ బయట అక్కడ వాటర్ లీక్ అవుతాయి సార్. 4 days రాని టైంలో అక్కడే ప్లేట్లు కడుక్కొని అక్కడే అవన్నీ ఉన్నాయి సార్. ఈ 4 రోజులు వాటర్ అన్నప్పుడు ఈ హాస్టల్ నుండి మేము వాటర్ అక్కడికి తీసుకొని వెళ్ళాం సార్. ఆ బకెట్లో మోసుకొని తర్వాత అక్కడ ప్రాబ్లం రూమ్ క్లీనింగ్, డైనింగ్ హాల్ క్లీనింగ్, బయట క్లీనింగ్స్ అవన్నీ మేమే చేసుకోం. వెజిటేబుల్స్ రేపు పూరీ చేస్తున్నారు అన్నప్పుడు ఈరోజు ఈవినింగ్ ఒక్కొక్క రూమ్ అని తీసుకెళ్ళి మేమే అవన్నీ చేస్తాం. పొద్దున్నేకి అవన్నీ మెత్తగా అయిపోయి గట్టిగా అయిపోయి ఇట్లా ఇరుక్కొని తినాల్సిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. కొంతమందికి బాగుంటుంది. ఒక్కోసారి ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఒక్కోసారి ట్యాబ్లెట్స్ ఉండట్లేదు సార్. అక్కడ వాష్రూమ్స్ దగ్గర వాటర్ లీక్ అవుతున్నాయి కదా సార్. మనం కాలు లోపల పెట్టేసరికి ఇక్కడ ఇవంతా ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఇవంతా ఇన్ఫెక్షన్లు అవన్నీ వచ్చేస్తున్నాయి సార్ వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ తాగే నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు సార్. బట్టలు ఉట్టుకొని లోపల ఆరేస్తుంటే వాసన వస్తుంది. బయటేమో ఆరేయకూడదు. లోపల ఆరేస్తాం కదా సార్. అంతా చాలా మంది ఉంటున్నారు కదా సార్ రూమ్లో. అందువల్ల బట్టలు ఆరేయడం వల్ల వాసన అవన్నీ వస్తున్నాయి సార్. అట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటున్నాయి సార్. ఉమాశ్రీ, నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఫుడ్ ఏమీ బాగట్లేదు. స్నాక్స్లలో పురుగులు వస్తున్నాయి. అయినా పురుగులు తీసి తినమని గుడ్లు ఆరేస్తే తీసుకొని కాల్ చేస్తున్నారు. బాత్రూమ్స్ కానీ బాగట్లేదు. ఫుడ్ అస్సలు బాగలేదు. పనులన్నీ మా దగ్గరే చేసిస్తున్నారు.